15 phrases for daily conversation. ఫస్ట్ వన్ ఎట్ ఎనీ కాస్ట్. ఎట్ ఎనీ కాస్ట్ అంటే ఎనీవే, ఎనీ హౌ, ఏ విధంగానైనా, ఎలాగైనా అనమాట. ఎట్ ఎనీ కాస్ట్ యూ విల్ క్లియర్ యువర్ లోన్ బై నెక్స్ట్ మంత్. ఎలాగైనా వచ్చే నెలలోపు ఆమె మీ అప్పు తీర్చుతుంది. ఐ విల్ కంప్లీట్ దిస్ వర్క్ బై టుమారో ఎట్ ఎనీ కాస్ట్. ఎలాగైనా రేపు ఈ పని పూర్తి చేస్తాను. ఎట్ ఎనీ కాస్ట్ బై నెక్స్ట్ మంత్ ఐ షుడ్ గో టు అమెరికా. వచ్చే నెల ఎలాగైనా నేను అమెరికా వెళ్ళాలి. హీ డిసైడెడ్ టు మ్యారీ హర్ ఎట్ ఎనీ కాస్ట్. అతను ఆమెను ఏ విధంగానైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎట్ ఎనీ రేట్ అంటే ఎట్ ఎనీ సిచ్యుయేషన్, ఏ పరిస్థితిలోనైనా. టుమారో ఎట్ ఎనీ రేట్ వి షల్ డూ దట్ వర్క్. రేపు ఏ పరిస్థితిలోనైనా మనం ఆ పని చేయాలి. టుడే ఈవినింగ్ ఎట్ ఎనీ రేట్ వి షల్ మీట్. ఈరోజు సాయంత్రం ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం కలుద్దాం. ఎట్ ఎనీ రేట్ టుడే ఐ షుడ్ గో టు ఆఫీస్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఎట్ ఎనీ రేట్ వి షుడ్ కండక్ట్ మీటింగ్. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనం మీటింగ్ పెట్టాలి. ఎట్ ఏ టైం అంటే అట్ వన్స్, ఒక సమయంలో, ఒకేసారి. యూ హ్యావ్ టు పే ద ఫీ ఎట్ ఏ టైం. మీరు ఫీ ఒకేసారి చెల్లించాలి. ఐ కెనాట్ అటెండ్ బోత్ ద ఇంటర్వ్యూస్ ఎట్ ఏ టైం. నేను ఒకేసారి 2 ఇంటర్వ్యూలకు హాజరు కాలేను. షీ కెన్ డూ 3 టాస్క్స్ ఎట్ ఏ టైం. ఆమె 3 పనులు ఒకేసారి చేయగలదు. దే బోత్ కేమ్ టు మీ ఫర్ హెల్ప్ ఎట్ ఏ టైం. వాళ్ళిద్దరూ ఒకేసారి సహాయం కోసం నా దగ్గరకు వచ్చారు. కాల్ బ్యాక్ అంటే రిటర్న్ ఏ ఫోన్ కాల్, మళ్ళీ ఫోన్ చేయుట. ఐ మస్ట్ కాల్ హర్ బ్యాక్ వెన్ వి గెట్ టు ద ఆఫీస్. మన ఆఫీస్కి చేరుకున్నాక ఆమెకు మళ్ళీ ఫోన్ చేయాలి. ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. షీ టోల్డ్ మీ టు కాల్ బ్యాక్ ఆఫ్టర్ ఐ రీచ్ హోమ్. నేను ఇల్లు చేరిన తర్వాత మళ్ళీ ఫోన్ చేయమని ఆమె చెప్పింది. హీ కాల్డ్ బ్యాక్ 3 times బట్ ఐ డిడ్ నాట్ రిసీవ్. అతను 3 సార్లు మళ్ళీ ఫోన్ చేశాడు, కానీ నేను ఫోన్ తీయలేదు. కాల్ ఫర్ అంటే డిమాండ్ చేయడం. ఆల్ ద ఎంప్లాయీస్ కాల్ ఫర్ ఇంక్రిమెంట్. ఎంప్లాయీస్ అందరూ ఇంక్రిమెంట్ కోసం డిమాండ్ చేశారు. ఆల్ ద స్టూడెంట్స్ కాల్ ఫర్ న్యూ టీచింగ్ ఫ్యాకల్టీ. విద్యార్థులందరూ కొత్త టీచింగ్ స్టాఫ్ కోసం డిమాండ్ చేశారు. హీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. హీ డజంట్ కాల్ ఫర్ మనీ. అతను కష్టపడి పనిచేస్తాడు, డబ్బు కోసం డిమాండ్ చేయడు. దే ఈజ్ నాట్ మచ్ కాల్ ఫర్ నోవెల్స్ దీస్ డేస్. ఈ రోజుల్లో నవలలకు డిమాండ్ లేదు. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం, ఎండ్, రద్దు, ముగింపు. ఎస్టర్డే ద స్ట్రైక్ వాస్ కాల్డ్ ఆఫ్. నిన్న సమ్మె విరమించారు. ద మీటింగ్ వాస్ కాల్డ్ ఆఫ్ బికాస్ ఆఫ్ హెవీ రెయిన్. భారీ వర్షం కారణంగా సమావేశం నిలిపివేయబడింది. ద ప్రిన్సిపల్ రిఫ్యూజ్ టు కాల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ప్రిన్సిపల్ పరీక్షను విరమించుకోవడానికి నిరాకరించారు. డిబేట్ ఆన్ డౌరీ సిస్టమ్ వాస్ కాల్డ్ ఆఫ్. వరకట్న వ్యవస్థపై చర్చ నిలిపివేయబడింది. కాల్ ఆన్ అంటే ఆస్క్ ఫర్ హెల్ప్, సహాయం కోసం అడుగుట. ద ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ ఆన్ ద వెల్దీ కంట్రీస్ ఫర్ ఫైనాన్షియల్ ఎయిడ్. ప్రధాని సంపన్న దేశాలను ఆర్థిక సహాయం అడిగారు. షీ హెల్ప్డ్ మీ వెన్ ఎవర్ ఐ కాల్డ్ ఆన్. నేను సహాయం కోరినప్పుడల్లా ఆమె నాకు సహాయం చేసింది. వర్కర్స్ అప్రోచ్ ద ప్రొప్రైటర్ అండ్ కాల్డ్ ఆన్. పనివారు సహాయం కోసం యజమాని దగ్గరకు వెళ్ళారు. ఐ విల్ గో టు మై ఫ్రెండ్ అండ్ కాల్ ఆన్. నేను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుతాను. ఈట్ అవుట్. ఈట్ ఇన్ ఏ రెస్టారెంట్. రెస్టారెంట్లో తినుట. ఐ డోంట్ లైక్ టు ఈట్ అవుట్. నాకు హోటల్లో తినడం ఇష్టం ఉండదు. హీ ఆఫన్ ఈట్స్ అవుట్ విత్ హిస్ ఫ్రెండ్స్. అతను తరచూ తన స్నేహితులతో హోటల్లో తింటాడు. షీ కాల్డ్ మీ టు ఈట్ అవుట్. ఆమె నన్ను హోటల్కి పిలిచింది. డూ యూ ఈట్ అవుట్ ఎ లాట్?
నువ్వు ఎక్కువగా హోటల్లో తింటావా? ఫిగర్ అవుట్ అంటే అండర్స్టాండ్ చేసుకోవడం, కనిపెట్టుట. ఐ కాంట్ ఫిగర్ అవుట్ హౌ టు డూ దిస్. దీన్ని ఎలా చేయాలో నేను కనుక్కోలేను. నో వన్ కుడ్ ఫిగర్ అవుట్ వై హీ క్విట్ హిస్ జాబ్. అతను తన ఉద్యోగాన్ని ఎందుకు విడిచిపెట్టాడో ఎవరూ కనుక్కోలేకపోయారు. నో వన్ కుడ్ ఫిగర్ అవుట్ హౌ హీ బికేమ్ సో రిచ్. అతను అంత ధనవంతుడు ఎలా అయ్యాడో ఎవరూ కనుక్కోలేకపోయారు. ద డాక్టర్ కుడ్ నాట్ ఫిగర్ అవుట్ హౌ ద పేషెంట్ రికవర్డ్. పేషెంట్ ఎలా కోలుకున్నాడో డాక్టర్ కనుక్కోలేకపోయాడు. గెట్ ఇన్ టు అంటే టు బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, ప్రవేశించుట. వై ఆర్ యు అన్నెసెసరీలీ గెటింగ్ ఇన్ టు దిస్ కాన్ఫ్లిక్ట్. మీరు అనవసరంగా ఈ ఘర్షణలో ఎందుకు వస్తున్నారు? హీ క్విట్ ద జాబ్ అండ్ గోట్ ఇన్ టు పాలిటిక్స్. అతను ఉద్యోగం మానేసి రాజకీయాల్లోకి వెళ్ళాడు. లవ్ ఈజ్ ఈజీ టు గెట్ ఇన్ టు బట్ హార్డ్ టు గెట్ అవుట్ ఆఫ్. ప్రేమలోకి ప్రవేశించడం సులభం, కానీ బయటపడటం కష్టం. ద మూమెంట్ ఐ రీచ్డ్ హోమ్ ఐ గోట్ ఇన్ టు యూట్యూబ్ వీడియోస్. నేను ఇంటికి చేరుకున్న మరుక్షణం యూట్యూబ్ వీడియోలు చూశాను. హ్యాంగ్ అప్ ఎండ్ ఏ ఫోన్ కాల్. ఫోన్ కాల్ ముగించుట. డోంట్ హ్యాంగ్ అప్, వి మస్ట్ టాక్. ఫోన్ పెట్టకు, మనం మాట్లాడాలి. హీ హ్యాంగ్డ్ అప్ వితౌట్ ఎ వర్డ్. అతను ఒక్క మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. షీ హాజ్ ఎ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ హ్యాంగింగ్ అప్ సడన్లీ. సడన్గా ఫోన్ పెట్టేసే చెడ్డ అలవాటు ఆమెది. ఇఫ్ ద కాలర్ ఈస్ రూడ్ జస్ట్ హ్యాంగ్ అప్. ఫోన్ చేసిన వాళ్ళు కఠినంగా మాట్లాడితే ఫోన్ పెట్టేసేయి. హోల్డ్ ఆన్ అంటే వెయిట్ ఏ షార్ట్ టైం, కొద్దిసేపు ఆగుట. కెన్ యూ హోల్డ్ ఆన్, ఐ విల్ కాల్ హిమ్. కొంచెం లైన్లో ఉంటావా, తనని పిలుస్తాను. బస్ కండక్టర్ సెడ్ హోల్డ్ ఆన్ టు స్టాప్ ద బస్. బస్ కండక్టర్ బస్సు ఆపడానికి హోల్డ్ ఆన్ అన్నాడు. ఐ టోల్డ్ ద కార్ డ్రైవర్ టు హోల్డ్ ఆన్ ఫర్ అ మినిట్. కార్ డ్రైవర్ని కార్ ఒక్క నిమిషం ఆపమన్నాను. కెన్ యూ హోల్డ్ ఆన్ ఎ మినిట్ ప్లీజ్. మీరు ఒక్క నిమిషం ఆగుతారా. లై డౌన్ రెస్ట్, విశ్రాంతి కోసం తల వాల్చుట. షీ సెడ్ టు మీ జస్ట్ లై డౌన్ ఆన్ ద బెడ్. కొంచెం సేపు బెడ్పై అలా పడుకో అని ఆమె నాతో అనింది. ఐ యూజువల్లీ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ లై డౌన్ ఆఫ్టర్ లంచ్. నేను సాధారణంగా లంచ్ తర్వాత కొంచెం సేపు పడుకుంటాను. యూ కెన్ వర్క్ ఓన్లీ ఆఫ్టర్ యూ లై డౌన్ ఫర్ సమ్ టైమ్. మీరు కొంచెం సేపు అలా తల వాల్చితే కానీ పని చేయలేరు. వెన్ ఐ లై డౌన్ ఐ హ్యాడ్ ఎ న్యాప్. నేను తల వాల్చితే నాకు కొంచెం సేపు నిద్ర పట్టింది. పుట్ డౌన్ ఇన్ రైటింగ్. పుట్ ఇన్ ఏ హారిజంటల్ పొజిషన్, రాయుట, క్రింద పెట్టుట. పుట్ డౌన్ యువర్ ఫోన్ నంబర్ అండ్ అడ్రస్. మీ ఫోన్ నంబర్, అడ్రస్ రాయండి. పుట్ డౌన్ యువర్ నేమ్ ఇన్ క్యాపిటల్స్. మీ పేరు క్యాపిటల్ లెటర్స్తో రాయండి. పుట్ డౌన్ యువర్ స్టేట్మెంట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. మీరు చెప్పాలనుకున్నది పేపర్ మీద రాయండి. హీ పుట్ డౌన్ ద బుక్ అండ్ వెంట్ టు బెడ్. అతని పుస్తకం క్రింద పెట్టి పడుకోవడానికి వెళ్ళాడు. సెట్ ఆఫ్ టు బిగిన్ ఎ జర్నీ, బయలుదేరుట. దే సెట్ ఆఫ్ టు దేర్ విలేజ్ బై కార్. వారు తమ గ్రామానికి కారులో బయలుదేరారు. వి సెట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మేము ఉదయాన్నే బయలుదేరాము. వి ఏట్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ వి సెట్ ఆఫ్. మేము బయలుదేరే ముందు అల్పాహారం తిన్నాము. ఆల్ ద ఫ్రెండ్స్ సెట్ ఆఫ్ వితౌట్ ఎనీ లగేజ్ బట్ విత్ లాట్ ఆఫ్ మనీ. స్నేహితులందరూ ఎటువంటి సామాను లేకుండా బయలుదేరారు, కానీ చాలా డబ్బుతో.